నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కులగణన వర్గీకరణ అనే రెండు అంశాల చుట్టూ ప్రధానంగా అంశమైతే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కులగణన పైన రిపోర్ట్ అయితే వచ్చింది. ఇక అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై మాట్లాడదాం. మనతో పాటు వాక్లాభవన కృష్ణమోహన్ గారు ఉన్నారు, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ గారు. సార్, బీసీ సమస్యల పట్ల ఎంతో కాలంగా మీరు పోరాడుతున్నారు, కమిషన్ సభ చైర్మన్గా ఉన్నారు. కులగణన రిపోర్టు వస్తుందో రాదో అని కూడా పెద్ద ప్రచారం చేయడం నేపథ్యంలో రిపోర్ట్ వచ్చింది. రిపోర్టు పట్ల ఏం ఫీల్ అవుతున్నారు? అంటే బీసీల యొక్క జనాభా తగ్గిందనేటువంటిది మా అందరి ఆరోపణ. ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన సమావేశం పెట్టి ఆ సమావేశంలో ఈ సామాజిక ఆర్థిక కుల సర్వే యొక్క నివేదిక, అందులో ఉన్న గణాంకాల మీద ఇవాళ హౌజ్లో ఇప్పుడు వారు హౌదు ముందు నుంచి దాని మీద మాట్లాడుతున్నారు. మేము ఏమంటున్నామంటే, ఈ ప్రభుత్వానికి మీరు అనుకున్నట్టుగానే లేకపోతే వారు చెప్పుకుంటున్నట్టుగానే చిత్తశుద్ధి ఉంది. మరి ఉన్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఒక వివాదాస్పదంగా మారి ఈ ప్రభుత్వం బీసీలకు ఏం చేయడం లేదు, బీసీల జనాభా తగ్గించింది, 2014లో 51 ఉంటే ఇవాళ 46కి ఎలా మారుతుంది అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అందువల్ల ఒకవేళ ప్రభుత్వము ఖచ్చితంగా మేము ఈ వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నాం అనేటువంటి మాట చెప్పినప్పుడు అనవసరమైన భేషజాలకు పోవాల్సిన అవసరం లేదు. ప్రజాపాలన అని చెప్పుకున్నారు, సామాజిక న్యాయమే మా యొక్క ప్రధాన ఉద్దేశం అని వారు చాలా అనేక సందర్భాల్లో చెప్పారు. వారు చెప్పిండ్రు, రాహుల్ గాంధీ గారి దిశానిర్దేశం మేరకు నడుస్తూ ఉంది. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు సంపూర్ణంగా సర్వే చేయించండి. సర్వే పూర్తి కాలేదు, 100% సర్వే కాలేదు. హైదరాబాద్లో చాలామంది ఇళ్లలో రాలేదు. ప్రముఖులు ఎప్పటికప్పుడు మాకు కూడా సర్వే జరగడం లేదనేటువంటి ఫిర్యాదులు చేసినా మళ్ళీ ఎన్యూమరేటర్స్ని పంపించి సర్వే చేయించే ప్రయత్నం చేయలేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది, మీరు ఇవాళ సెషన్ జరిగిన తర్వాత దీన్ని మీరు నిలుపుదల చేసి మళ్ళీ మొత్తం 100కు 100% సర్వే పూర్తి చేయించి అప్పుడు వచ్చినటువంటి గణాంకాల ప్రకారం ముందుకు వెళ్తే మీకు మంచి పేరు వస్తుంది. మీరు అలా కాకుండా ఇదే కరెక్టు దీని మీదనే పోతూ ఉంటే ఇవాళ ఏమంటున్నారండి, మీరు 42% ఇస్తామని చెప్పారు స్థానిక సంస్థలో, మీరు లెక్కలేమో 46 చెప్పారు. 46 వచ్చిన వాళ్ళకు 42 ఇస్తుందా? అంటే ఒక 3%, 4% మాత్రమే దాంట్లో ఎదిగిన వాళ్ళు, మిగతా వాళ్ళందరికీ రిజర్వేషన్లు ఇవ్వచ్చు అనేటువంటిది న్యాయబద్ధంగా కూడా రేపు లీగల్గా కూడా ప్రాబ్లం వస్తుంది కదా. మొత్తం జనాభాకు రిజర్వేషన్ ఎట్లు ఇస్తారా అని చెప్పి ప్రశ్నించేటటువంటి వాతావరణం ఉంటుంది, న్యాయస్థానాలను ఆశ్రయించే ప్రమాదం ఉంటుంది. ఈ యొక్క రిజర్వేషన్ ప్రక్రియను, ఎన్నికలను నిలుపుదల చేయించే ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అనవసరమైన భేషజాలకు పోకుండా బీఆర్ఎస్ను దృష్టిలో పెట్టుకునో ఇంకో బీఏజేపీని దృష్టిలో పెట్టుకునో కాకుండా నిజంగా బీసీలకు ఏం చేయాలి, మేలు చేయాలి, మేలు చేసేటటువంటి ఉద్దేశం ఉంటే మీరు సంపూర్ణంగా సర్వే పూర్తి చేయించి ఆ గణాంకాల ఆధారంగా మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు 42% ఏ విధంగానైనా అమలు చేయాలనేటువంటి సంకల్ప శుద్ధితో ముందుకు పోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. సో మరొకసారి సర్వే నిర్వహిస్తే మరో పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడే చాలామంది కుటుంబాలు కూడా సహకరించలేదు, కొందరు ఎంత ప్రయత్నించినా కానీ వాళ్ళు ఎమ్యూనరేటర్ అసలు సహకరించలేని విమర్శల నేపథ్యంలో మీరు ఎంతవరకు ఒక కమిషన్ చైర్మన్గా ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేశారు? సాధ్యాలేంటి? మరోసారి నిర్వహిస్తే ఎంతవరకు అయ్యే అవకాశం? ఇప్పుడు గతంలో 2014లో సమగ్ర కుటుంబ సర్వే జరిగింది. మరి అప్పుడు % ప్రజలు ఎందుకు సహకరించారు? విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ వివరాలు నమోదు చేసుకున్నారు కదా. అంటే ప్రభుత్వం చైతన్యవంతం చేయాలి. మేము ఏ పథకాలు తొలగించామో మీ వివరాలు వస్తే మేము మరింత సంక్షేమ కార్యక్రమాలు పెట్టడానికి అవకాశం ఉంటుంది, రిజర్వేషన్ల శాతం పెంచడానికి అవకాశం ఉంటుంది. అన్ని వర్గాల ప్రజలు మాకు సహకరించండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మధ్యతరగతి, పేద తరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల యొక్క జీవన ప్రమాణాల మెరుగుదలకే మాకు లెక్కలు కావాలి. కాబట్టి ఆ లెక్కలు చేస్తున్నాం అనేటువంటిది మీరు చాలా ఒక చైతన్యవంతమైనటువంటి విధంలో మీరు ప్రచారం చేయగలిగినరా? ప్రభుత్వం ఒక ఉద్యమంగా తీసుకోవాలి. ప్రజలందరూ భాగస్వాములు అయ్యేటట్టు చేయాలి. ప్రజల్లో ఉన్నటువంటి అపోహలను నివారించాలి. ప్రశ్నావళిలో అడుగుతున్నటువంటి ప్రశ్నల వల్ల ఇబ్బంది లేదు, లేదా ఆ ప్రశ్నావళిలో కాంట్రవర్షియల్ వ్యక్తిగత స్వేచ్ఛను భంగం కలిగించేది తొలగించండి. కాబట్టి ప్రజలు ఎట్లా పాల్గొంటారు, వివరాలు ఎట్టిస్తారు, దీన్ని ఎట్లా బలవంతం చేయాలి, ప్రజల భాగస్వామ్యంతో ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేటువంటి విధంగా కనుక ప్రభుత్వం ముందుకు వస్తే సహకరిస్తారు. సంపూర్ణంగా చేయడానికి అవకాశం దొరుకుతుంది. జనాభా లెక్కలు పెరుగుతాయి. ఆ లెక్కల ద్వారా మరింత మెరుగైనటువంటి దిశగా మీరు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చివరి చెప్పండి, ఈ 42% రిజర్వేషన్ అనేది స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధ్యమవుతుందా? మీకున్న సమాచారం ఏంటి? ఇప్పుడు ఒకవైపు సుప్రీంకోర్టు నిబంధనలు ఉన్నాయి, ప్రభుత్వం అయితే 1-2 సార్లు ఆలోచిస్తున్నాం, తప్పకుండా సాధ్యమవుతుంది అంటున్నారు. ఏం చెప్తారు? సాధ్యమవుతుందని ప్రభుత్వం అనడం అంటే మేము నిజంగా మీరు మీ మాట ద్వారానే వింటున్నాం.
ఒకవేళ సాధ్యమవుతుందని చెప్పి ప్రభుత్వం కనుకంటే ప్రభుత్వాన్ని అభినందిస్తాం. రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తాం నిలబెట్టి 42% కనుక ఆయన రిజర్వేషన్ ఇవ్వగలుగుతాయి. ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం, కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇవాళ హరిత ప్రాజలో జరిగినటువంటి సమావేశంలో కూడా మేము అదే డిమాండ్ చేసినాం. అంటే మీ దగ్గర లెక్కలు సమగ్రంగా ఉంటే 60-65% బీసీలు ఉన్నారని చెప్తే దానిలో 42% ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పేదే 46 అయితే 42 ఎట్లు ఇస్తాం? లెక్కలు సమగ్రంగా, సంపూర్ణంగా, శాస్త్రీయంగా దాన్ని సేకరించి, విశ్లేషించి, అధ్యయనం చేసి ఆ రాజకీయ వెనుకబడతానని మీరు చెప్పినప్పుడే కదా ఏదైనా సాధ్యమేది. కాబట్టి విధాన లోపం లేకుండా, లోపభూయిష్టంగా లేకుండా శాస్త్రీయంగా, సమగ్రంగా విశ్లేషించి న్యాయబద్ధంగా రేపు న్యాయస్థానాల్లో కూడా ఈ గణాంకాన్ని నిలబడేటటువంటి విధంగా చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఆ దిశగా చేయాలని చెప్పి ప్రభుత్వానికి నేను కోరుతా ఉన్నా, విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోండి. కాంగ్రెస్ పార్టీ అంటే సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తారని చెప్పుకుంటారు. ఆ సామాజిక న్యాయం చేతుల్లో కూడా కనిపించాలి. మీరు చేస్తారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. మొత్తంగా సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తుందని నమ్మకంతో ఉంది, కానీ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. కానీ 42% ఎలక్షన్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఇవ్వాలన్నా కానీ ముందు కులగణన అనే రిజల్ట్స్ మాత్రం ప్రామాణికంగా ఉన్నాయి. కానీ కులగణన ఏదైతే ఉందో అది బీసీల పర్సెంటేజ్ చాలా తక్కువ చేసి చూపించింది. మరోసారి సర్వే చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయంగా మాత్రం ఆలోచించాల్సిన అవసరం ఉంది. విశ్వసనీయత కాంగ్రెస్ కూడా నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని కూడా వాక్లావర్ణ కృష్ణమోహన్ గారు చెప్పిన సందర్భం చూడొచ్చు. కేనపర్సం వంశీతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.